ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఫ్రెండ్స్, వర్షాలు ఎండలు రెండు మిళితమైపోయి ఉండటం వల్ల మొక్కలు కొద్దిగా తట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. మనం లిక్విడ్ పోషకాలు ఇవ్వటానికి లేకుండా వర్షాలు వచ్చేస్తున్నాయి. లిక్విడ్ పోషకాలు లేకుండా మామూలు ఘన పదార్థాలు ఇద్దాము అనేసరికేమో మళ్ళీ తట్టుకోలేకపోతున్నాయండి. అవంతా వర్షం వచ్చి కొట్టుకెళ్ళిపోతుంది. అక్కడక్కడ వంకాయలు ఉన్నాయండి. అదో కొత్తగా పడి మొలిసినటువంటి చిక్కుడు కాయలు కూడా తయారవుతున్నాయండి. ఇలాంటివి మరి ఇప్పటికీ 2-3 సార్లు కోసుకున్నాను, ఒకసారి మీకు చూపించాను కూడా ఫ్రెండ్స్. అలాగే ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది నిమ్మ నారింజ అని ఒక గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఇచ్చాడు. అదిగోండి, దానికి ఒక 3 కాయలు వచ్చాయి ముచ్చటగా. నేను 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నాను. చూసారా ఫ్రెండ్స్? ఇంకా చామంతులు అన్నీ బడ్స్ మీద ఉన్నాయండి. కాకపోతే పసుపుతో మాత్రం నా బంతి, నా గార్డెన్ అంతా చక్కగా నాకు అలంకారంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యంగా ఇవాళ చెప్పాల్సింది ఏంటంటే, ఇంకొక వెజిటబుల్ ప్లాంట్ ఏంటంటే మనం చూపించాను మీకు, పొట్లపాదు. ఈ పొట్లపాదు కూడా నాకు బాగా కాయించాలనేటువంటి పెద్ద కోరికండి. ఇదిగోండి, ఆకు కణుపుకి వచ్చేయండి బడ్స్. కాకపోతే కొన్ని మరి ఇది వర్షం రావటం వల్ల ఏమవుతుందంటే చీడ పడుతుంది కదండి. నేను ఇవాళ నీమాయిల్ స్ప్రే చేయడానికి వచ్చాను. ఇదిగోండి ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది నాకు. చూసారా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను. ఒక చిక్కుడు పాదు పెట్టాను. ఇవి రెండే ప్లాంట్స్ అనమాట. మొత్తం 3 అందులో ఉన్నాయి. ఇంకా వంకాయలు ఉన్నాయండి, అవన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చెమ్మకాయలు అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, నా కోరిక తీరిందని. చూడండి ఎలా కనపడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా వారు కూడా తింటలేదు ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నే, నాకు ఒక్క కాయ సరిపోతుంది. ఇదో విచిత్ర కాయ అనేసి ఆయన ఫీల్ అయ్యి నేను ఎప్పుడు తినలేదని అసలు తినట్లేదు. అందుకనే కాయలు ఎక్కువగా మొదలుపెట్టేస్తాను. ఇక్కడ ఎవరికి ఇద్దామన్నా ఏం కాయలమ్మా అంటున్నారు ఫ్రెండ్స్. కానీ దీని గురించి నాకు తెలుసు కాబట్టి ఎంత జ్యూసీగా ఉంటాయో కదా ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయో చూడండి. ఇవ్వండి, మీరు ఆ లోపలికి వెళ్తే కూడా మనకు బాగా కనిపిస్తాయండి. ఇక్కడ కొన్ని ఇక్కడ మనం స్వీట్స్ వదిలేసాం కదండి, అదిగోండి. అలాగే ఈ తీగ ఎంతవరకు పాకిందో ప్రతి చోట ఫ్లవర్ గుత్తులుగా రావటము, కాయలు ఉండటము జరుగుతుంది ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? మరి ఇదిగోండి క్లోబీన్స్ కూడానండి. ఒకసారి క్లోబీన్స్ కూడాను, ఇది కూడా పడి మొలిసింది. వీటిని కూడా మా వారు తింటలేదండి, నేనే తినాల్సి వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పడి మొలిసింది. పడి మొలిసినవి నాకు బాగా సక్సెస్ అవుతున్నాయండి. ఇదిగోండి చూడండి, ఆ బంతి చెట్టు చూడండి ఫ్రెండ్స్. గాలికి ఎలాగైపోయిందో అలా వాలిపోతుందో, దాన్ని కట్టి వెళ్తాను ఫ్రెండ్స్. ఇంకా హార్వెస్ట్ చేస్తాను. రెడ్ లాంగ్ బీన్స్ అండి. ఇవి సీడ్స్కి వస్తున్నాయి ఇప్పుడే. ఇవి 4 అలా ఫస్ట్ వచ్చినాయి కదండి సీడ్స్. కొంచెం అస్తమానం ఏం కొనుక్కుంటామని. అలాగే ఇలాంటివి ఇవి కూడా వస్తున్నాయండి, గుత్తులుగా బొబ్బర్లాగా. లాంగ్ బీన్స్ అంటే ఇంకా బారుగా ఉంటాయి, ఇది బొబ్బర్లేనండి. ఇవి కూడా అలా వదిలేసాను. ఈ సంవత్సరం చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కేరాలు తిన్నామంటే అన్నీ తిన్నామండి. ఇంకా వస్తున్నాయి. దీన్ని వదిలేసాను ఫ్రెండ్స్. ఒకటి బీరకాయ వదిలేసాను, ఒకటి సీడ్లు వదిలేస్తాను ఫ్రెండ్స్. ఇంకా హార్వెస్ట్ చేసానండి. చేసేసిన హార్వెస్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బీరకాయలండి, చెమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. విత్తనాలకు ఇంకా వదిలేనండి, ఇంకా పిందెలు ఉన్నాయండి. ఇదిగోండి బ్రింజాలండి, డ్రాగన్ ఒకటే పండిందండి. ఇదిగోండి చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. చెర్రీ అండి,
బంతులు వాడిపోతున్నాయండి మొక్క, అందుకనే ఆ పూలు వేస్ట్ అవుతున్నాయి. కోసి ఏదన్నా దేనికన్నా వేయచ్చని బంతి పూలు కోసాను ఫ్రెండ్స్. ఇది మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, కిచెన్ వేస్ట్ కౌడంగుతో. ప్రతి ఒక్కరూ గార్డెన్ స్టార్ట్ చేయాలి, అందరూ మాకులాగే పండించుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలని దృక్పథంతోనే ఫ్రెండ్స్. నేను వెంటనే ఏం చేస్తున్నానో కూడా చెప్పను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తీసేవాడు కూడా లేక ఎక్కువగానే 2 అవర్స్, మ్యాక్సిమం 2 అవర్స్ నేను గార్డెన్కి స్పెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు చూసుకోకపోతే ఇది వర్షాకాలము, మళ్ళీ ఎండ వస్తుంది, చీడ వస్తుంది, వాటిని చేత్తో నలిపేస్తూ ఉంటాను చాలా వరకును. అలా నా గార్డెన్ కాపాడుకుంటూ నాకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటూ కావాల్సిన వెజిటబుల్స్ పండించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి చూడండి ఎంత బాగా లాగా ఉందో, పచ్చగా ఉంది చూసారా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నమస్తే అండి.